హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనోజ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు చెర్రిల్ రియల్ ఎస్టేట్ ఏపీ. మీరు చూస్తుంది విజయవాడ గుంటూరు నేషనల్ హైవే 16 దగ్గర ఉండడం జరుగుతుంది. ఇది కాజా టోల్ ప్లాజా అండి. ఈ హైవేని ఆనుకొని రామకృష్ణ ఐటీ టవర్స్ అనేది ఉండడం జరుగుతుందండి. ఎగ్జాక్ట్గా మన సన్సిరీ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి కొత్తగా లాంచ్ చేసిన ద రైస్ ప్రాజెక్ట్ అనేది రామకృష్ణ ఐటీ టవర్స్ బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది. మన సైట్ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే ఏ రీతిగా వెళ్ళాలి, వెళ్ళే వేలో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అనేది చూపించడం జరుగుతుంది. సో స్కిప్ చేయకుండా వీడియో అనేది పూర్తి వరకు చూసినట్లయితే వాట్ ఈజ్ వాట్ అనేది మీకు తెలుస్తుందండి. సో ప్రస్తుతం మనం రామకృష్ణ ఐటీ టవర్స్లో ఉన్నాము. ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఎప్పుడు వర్క్ అనేది అయిపోవడం జరిగింది. ఇది మళ్ళీ మనకి ఫిబ్రవరి కానీ మార్చి ఫస్ట్ వీక్లో కానీ ఈ వర్క్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయబోతున్నారండి. అలాగే ఇందులోనే మనకి డూప్లెక్స్ హౌస్లు కూడా ఉండడం జరుగుతుంది. అవి కూడా మీకు నేను చూపిస్తాను ఈ వీడియో ద్వారా. ఇప్పుడు మీరు చూస్తుంది డూప్లెక్స్ హౌస్లు అండి. మినిమమ్ ఒక 70 హౌసెస్ దాకా ఇక్కడ డూప్లెక్స్ హౌసెస్ ఉండడం జరుగుతుంది. అలాగే లివింగ్లో కూడా చాలామంది ఉండడం అనేది జరిగిందండి. సో మీరు చూస్తున్నారు కదా, ఏరియా అయితే చాలా చాలా బాగుంది. ఈ ప్రాజెక్ట్లో ఓపెన్ ప్లాట్ మినిమం ఏంటంటే 45,000 అనేది ఉందండి. సో మన ప్రాజెక్ట్లో అయితే ప్రైస్ అయితే చాలా రీజనబుల్గా ఉంది. నేను ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మన ప్రాజెక్ట్లో ప్రైస్ అయితే ఈస్ట్ ఫేస్ 24,500, వెస్ట్ అయితే 24,000 అండి. సో హైవే దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళడానికి ఈ మధ్యలో వే ఎలా ఉందనేది మీకు కంప్లీట్గా నేను చూపిస్తున్నాను. మంచి మంచి హౌసెస్ కట్టుకొని చాలామంది లివింగ్లో ఉన్నారు. రోడ్లు కూడా మీరు చూస్తున్నారు కదా, చాలా చాలా అయితే బాగుంది. ఇప్పుడు మీరు చూసే రోడ్డు వచ్చేసరికి కాజా నుంచి నంబూరు వెళ్ళే గవర్నమెంట్ రోడ్ అండి. ఇది బీటీ రోడ్డు, ఆర్టీసీ సర్వీస్ కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోడ్ అనేది మనం ఒక 300 మీటర్స్ అంటే రామకృష్ణ టవర్స్ బ్యాక్ సైడు ఈ రోడ్లో నుంచి ఒక 200 to 300 మీటర్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మట్టి రోడ్డు, ఇది మన ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళే రోడ్ అండి. సో కరెక్ట్గా ఇప్పుడు మధ్యలో గవర్నమెంట్ రోడ్ అని మీకు చెప్పాను కదా, బీటీ రోడ్డు, ఆ రోడ్ దగ్గర నుంచి ఒక 10 to 20 మీటర్స్లోనే మన వెంచర్ అనేది ఉండడం జరిగింది, ద రైస్ అనేది. సో అది కంప్లీట్గా 10 acres 33 cents అండి. ఇది డిసెంబర్ 5వ తారీఖున ప్రాజెక్ట్ లాంచ్ అవ్వడం కూడా జరిగింది. సేమ్ డేలోనే ఈ ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వడం కూడా జరిగింది. ఇందులో ఒక 8 హౌసెస్ అనేది కూడా ప్లాన్ చేశారు. అవైతే ఇంకా లాంచ్ చేయలేదు. హౌసింగ్ బ్లాక్ అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి మీ అందరూ గమనించండి. అది ఇంకొక 10-15 రోజుల్లో హౌసింగ్ బ్లాక్ లాంచ్ అయిపోతున్నాం. ఇదే కాకుండా ఇంకొక 11 ఎకరాలు అనేది కూడా దీనికి ఫేజ్ 2 కింద ఇవ్వబోతున్నామండి. సో అది మ్యాక్సిమం ఫిబ్రవరి మంత్ ఎండింగ్ కానీ ఫస్ట్ వీక్లో కానీ ఫేజ్ 2 అనేది కూడా లాంచ్ చేయబోతున్నాము. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి ప్లాట్ తీసుకోవాలి అనుకునేవారు డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మరిన్ని పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేయబడతాయి. అలాగే ఈ వీడియో మీరు ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. మన వీడియో ఇంకా కొత్తగా చూసే వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నానండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు సైడ్ దగ్గర నుంచి మన రామకృష్ణ ఐటీ టవర్స్కి చాలా అంటే చాలా నియర్ బై. రేపటి రోజున వెస్ట్ బైపాస్ అనేది మనకి బాగా కనెక్టివిటీ అనేది రాబోతుంది. ఈ ఏరియా మొత్తం మంచి జంక్షన్ కింద క్రియేట్ అవ్వబోతుందండి. ఇదే కాకుండా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ పొలాలు ఆల్మోస్ట్ మన వెంచర్కి ఆపోజిట్లో ఒక 20 acres విల్లా కన్స్ట్రక్షన్ కూడా వేరే కంపెనీ స్టార్ట్ చేయబోతుందండి. రేపటి రోజున ఇక్కడ ఎంత అప్రిసియేషన్ అనేది వస్తుందో ఎవరు ఊహించలేరు. సో మీలో ఎవరన్నా తీసుకోవాలనుకునే వాళ్ళు డిస్ప్లే మీద నెంబర్కి కాల్ చేయండి. పూర్తి వివరాలు అనేవి తెలియజేయబడతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.